అందరి దగ్గర నుంచి తెలుసుకొని కొన్ని ఉన్నాయి కదా నా దగ్గర, అది చివరిలో నేను మీకు చెప్పేళ్తా. మీకు తెలిసింది కనుక నాకు చెప్పకపోతే నాకు తెలిసింది నేను మీకు చెప్పను. సరేనా? సరేనా? అది కూడా సార్ చెప్పాల్సి వచ్చింది సరే అని. సరే, ఇప్పుడు మన శ్లోకాలు ముఖ్యంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికి వచ్చింది కదా. మరి ఈ శ్లోకాలు కేవలం చదువుకుంటే లాభం ఎక్కువ ఉంటుందా, అర్థం చేసుకొని చదువుకుంటే ఎక్కువ లాభం ఉంటుందా? అర్థం చేసుకొని చదువుకుంటేనే ఎక్కువ లాభం ఉంటుంది. కరెక్టేనా? అలాంటప్పుడు మీది ఈరోజు నేర్చుకున్నారా? మొదటి నుంచి ఈ శ్లోకం మీరు స్కూల్లో అక్కడ రెగ్యులర్గా చదువుతున్నారు కదా. మరి మీలో ఎంతమంది దీని అర్థం చెప్తారు? నాకు అర్థం చేసుకోవాలి కదా. ఎంతమంది చెబుతారు అర్థం? చేతులు ఎత్తండి. మీరే చెప్పారు అర్థం చేసుకొని చదివితేనే ఎక్కువ లాభం ఉంటుందని. అవునా? ఊరికి చదివితే కొంచెం లాభం ఉంటుంది, అర్థం చేసుకొని చదువుతుంటే ఎక్కువ లాభం ఉంటుంది. సరే, అర్థం చేసుకున్నారు, చదువుతున్నారు. అర్థం చేసుకొని చదివితే లాభం ఉంటుందా? ఆ చదివిన దాన్ని, అర్థం చేసుకున్న దాన్ని ప్రతిరోజు ఆచరణలో పెడితే లాభం ఉంటుందా? ఉదాహరణకి శ్లోకంలో నా అత్యత్వస్తు యోగో వస్తే నచ అతి స్వప్నశీలస్య జాగ్రత్త నైవచ అని ఉంది. అంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి మీకు తెలివి పనిచేయదు, అసలు నిద్రపోకుండా ఉన్న వాళ్ళకి తెలివి పనిచేయదు అని ఉంది. మరి దాని ప్రకారం ఎప్పుడు నిద్రపోకుండా, మరి అట్లానే నిద్రపోకుండా కొంచెం అసలు నిద్రపోకుండా ఉంటాం కానీ ఎక్కువ నిద్రపోవటం కానీ చేస్తే మనకి తెలివి పాడైపోతుంది. అవునా? మరి దాన్ని మీరు ప్రతిరోజు పాటించాలి కదా. రోజుకు ఎంత అవసరం అంత నిద్రపోవాల్సిందే. అసలు నిద్రపోకుండా ఉండకూడదు, ఎప్పుడు 10 గంటలైనా కూడా నిద్రపోతూనే ఉండకూడదు. కరెక్టేనా? అంటే తెలుసుకున్న దాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడే మనకి లాభం ఎక్కువ. కరెక్టేనా? అయితే మరి ఇప్పుడు నేను గురు బ్రహ్మ గురు విష్ణు అంటే అర్థం ఎవరికి తెలిసిందంటే ఎవరు చేతులు ఎత్తలేదు. మీకు తెలియదు అనుకున్నా, ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. రెడీగా ఉన్నారా? అయితే ఈ తెలుసుకున్న దాన్ని మీరు ఆచరణలో పెట్టినప్పుడే కదా ప్రయోజనం. మీరు సగం తెలుసుకొని సగం అర్థమై సగం అర్థం కాకుండా ఉంటే మీరు ప్రాక్టీస్లో పెట్టగలరా? ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇటు పక్క వెళ్తే ఆ షాప్ వస్తుంది, అక్కడికి వెళ్ళి తీసుకురండి అని చెబుతా. ఏమన్నా అక్కడికి వెళ్ళంగానే జంక్షన్లో 4 రోడ్లు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇటు వెళ్తే 4 రోడ్లు వచ్చేసరికి అక్కడికి ఏ రోడ్డుకి ఎటు పక్క వెళ్తే ఆ షాప్ వస్తుందో తెలియలే మీకు. అవునా? సందేహం వచ్చినప్పుడు మీరు సరైన చోటకి వెళ్ళగలరా? వెళ్ళలేరు. అలాంటప్పుడు అక్కడ ఏం తీసుకురావాలో తీసుకురాగలరా? సాధించలేం. అంటే మీరు శ్రద్ధగా మంచి పిల్లలై ఉండి ఆచరణలో పెట్టి చెప్పగానే వెళ్ళి తీసుకురావాలన్నా ఆ విన్నదేదో స్పష్టంగా సందేహం లేకుండా డౌట్ లేకుండా మీకు అర్థమైనప్పుడే మీరు ఆ పని చక్కగా చేయగలరు. కరెక్టేనా? ఆఖరికి కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనుకో, మీకు 4 తాళాలు ఇచ్చి స్కూటర్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళమంటే ఏ తాళం పెట్టాలో తెలియకపోతే, లేకపోతే దానికి నెంబర్ కీ ఉందనుకో, ఏ నెంబర్ పెడితే అది స్టార్ట్ అవుద్దో తెలియకపోతే మీరు అది కొట్టుకుంటూ ఉంటే మీరు ఏమన్నా ముందుకు చేయగలరా? ఏమన్నా? సో తెలుసుకున్నది పూర్తిగా డౌట్ లేకుండా తెలుసుకోవాలా, పైన తెలుసుకుంటే సరిపోద్దా? డౌట్ లేకుండా తెలుసుకోవాలా, పైన తెలుసుకుంటే సరిపోద్దా? మరి డౌట్ లేకుండా తెలుసుకోవాలంటే శ్రద్ధగా వినాలా, పైన వినాలా? సరే, అయితే ఇప్పుడు ప్రశ్న, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని వచ్చింది. ముందేమొచ్చింది? బ్రహ్మని వచ్చింది. తర్వాత ఏమొచ్చింది?
పరబ్రహ్మ అని వచ్చింది. ఈ బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి? బ్రహ్మకి తేడా ఏంటి? ఎవరు చెప్తారు? ఇప్పుడు నాకు సమయం ఉంటే నేనే ఇప్పుడే చెప్తాను, సమయం సరిపోతే. లేకపోతే మీరు ఇవన్నీ ఇక్కడ కానీ మీ దగ్గరకు వచ్చే టీచర్స్ దగ్గర కానీ ఎక్కడ వాళ్ళని అడిగి తెలుసుకోవాలా వద్దా? మళ్ళీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. బ్రహ్మకి పరబ్రహ్మకి మధ్య తేడా తెలుసుకోవాలని ఎంతమందికి ఉందో చెప్పండి. ఓకే, దించండి. అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం తెలుసుకుంటే మంచిది. సరే, ఇది కొంచెం కాసేపు పక్కన పెడదాం. కొంచెం టైం పట్టుద్ది కదా, ఎందుకంటే పూర్తిగా అర్థం చేసుకోవాలంటే టైం పట్టుద్ది. సరే, ఇంకొక ప్రశ్న, ఒకసారి నుండి అన్ని ప్రశ్నలకు ఒకసారి సమాధానం వచ్చే ప్రయత్నం చేద్దాం. మరి మీరు ఆత్మ అనే పదం విన్నారా వినలేదా? ఆత్మ అనేది విన్నారా వినలేదా? పరమాత్మ అనేది కూడా విన్నారా వినలేదా? పరమాత్మ అనేది విన్నారు, ఆత్మ అనేది విన్నారు. ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటో చెప్పగలరా ఎవరైనా? ఇదిగో మీరు చూడు, ఇప్పుడు నేను అడిగిన దాన్ని తెలియకపోయినా ఎవరైతే ఏమై ఉంటుంది ఏంటి అడిగారు, బ్రహ్మ అంటే ఏంటి, పరబ్రహ్మ ఏంటి తేడా అని అందరికీ చెప్పు. आत्मा परमात्मा तेलुगु नहीं है, ये संस्कृत है, इसके फर्क क्या है? आत्मा और परमात्मा दोनों बीच में फर्क क्या है? నేను కూడా హిందీ నేర్చుకుంటున్నా. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ పరమాత్మ? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ అండ్ పరబ్రహ్మ? यू डोंट नो. व्हेन आई एम स्पीकिंग इन तेलुगु, मैं जब तेलुगु में बात कर रहा, अगर आपको समझ में नया आए तो हाथ उठा के बोलना है, मुझे तेलुगु पता नहीं है बोल के. तब सब लोगों को भी, अगर मुझे हिंदी अच्छे तरीके नहीं आए तो हमारा दोस्त है ना, सब लोग वो लोग वो बोलेंगे, ट्रांसलेट करेंगे आपके लिए. इधर उधर देखना, आप दूसरों को डिस्टर्ब कर रहा है, ऐसा कुछ भी नहीं करना. जो समझ में नहीं आए तो हाथ उठा के बोलना है. ओके, जाओ. गुड. నేనే బ్యాడ్ బాయ్ ఇక్కడ. సరే, సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ పరమాత్మ? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ అండ్ పరబ్రహ్మ? ఓకే, మళ్ళీ సరే ఇంకొకటి అడుగుతాను. భగవద్గీత మీకు ఎవరైనా చెప్పారు? ఎన్ని రోజుల నుంచి క్యాంప్ నడుస్తుంది? ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. 13 days నుంచి ఉందా ఇక్కడ క్యాంపు? 13 days నుంచి భగవద్గీత ఏదైనా కొంచెం నేర్చుకున్నారా? కొంచెం అన్నా. ఓకే, నేర్చుకున్నారు కదా. నేను అడుగుతున్నాను, భగవద్గీత ఎవరి సందేశం? హూజ్ మెసేజ్ ఈజ్ భగవద్గీత? భగవద్గీత కిస్కా సందేశ్ హై? భగవద్గీత పుస్తకం నేను 30, 40, 50 వెరైటీస్ ఆఫ్ భగవద్గీత చూశాను. ఓకే, నేను నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ భగవద్గీత ఆర్ దేర్. అవునా? స్మాల్, మీడియం, బిగ్, సో మెనీ భగవద్గీత బుక్స్ ఆర్ దేర్. దిస్ ఈజ్ వన్ భగవద్గీత, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ భగవద్గీత. బట్ all Bhagavad-Gitas are containing 700 or 701 slokas only. There is no difference from one. Kani, because you do not understand. అది తెలుగు నుంచి చెప్తా. మనకు తెలుగు సంస్కృతం అర్థం కాదు కాబట్టి తెలుగులో అర్థం రాస్తే కొంచెం సైజు పెరుగుద్ది. దానికి తాత్పర్యం రాస్తే, మీనింగ్ రాస్తే, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా సైజు పెరిగిపోద్ది. అలా సో మెనీ పీపుల్ మనకి బెటర్ కోసం, మన అండర్స్టాండింగ్ కోసం డిఫరెంట్గా భగవద్గీతలు రాశారు. హండ్రెడ్స్ ఆఫ్ భగవద్గీతాస్ వచ్చినాయి. బట్ ఒరిజినల్ శ్లోకాస్ ఆర్ సేమ్ ఇన్ ఆల్. ఓకే, బట్ నేను ఐ హ్యావ్ సీన్ అట్లీస్ట్ 50 భగవద్గీతాస్ మై సెల్ఫ్. 50 రకాల భగవద్గీతలు చూశాను. ఎందులో కూడా కృష్ణుడు పలికెను అనే మాటే లేదు. కృష్ణుడి పలికెను అనే మాటే లేదు. మరి ఇందులో ఉందా? ఇందులో ఏముంది? నేనే చెప్తా. శ్రీ భగవాన్ వాచ అనేది మాత్రమే ఉన్నది. కృష్ణ భగవాన్ అనేది లేదు శ్లోకంలో. కింద ఎక్స్ప్లెనేషన్స్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తారు. కింద ఎక్స్ప్లెనేషన్లో పైన ఉంది శ్రీ భగవాన్ వాచ. మరి కవర్ పేజీ మీదే ఉంది కృష్ణుడు బొమ్మ ఉంది.
మరి ఈ కృష్ణుడు ఈ భగవంతుడు ఇద్దరు ఒకటేనా వేరువేరా? ఒకటేనా? మరి అయితే కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. నేనే చెప్తా, కొంచెం టైం సేవ్ కోసం మీరే చెప్పాలి. మీకు తెలిసింది నేను చెప్తాను, నేను చెప్పింది తప్పైతే మీరు చెప్పండి. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. మరి కృష్ణుడు ఎంతమంది భార్యలను చేసుకున్నాడు? 8 మంది భార్యని. కృష్ణుడికి చాలా ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు? రాధ. ఓకే, అవునా? ఇన్ని తెలుసు. మరి కృష్ణుడు యుద్ధంలో అంత గొప్పవాడు కదా, కానీ యుద్ధం చేశాడా లేకపోతే రథసారథి చేశాడా? అంటే డ్రైవర్గా పనిచేశాడా లేకపోతే ఓనర్గా పనిచేశాడా? డ్రైవర్గా చేశాడు. రథం నడపడం అంటే ఏంటి అంటే కదా అని అంత గొప్పవాడు చేసి చివరికి అర్జునుడు యుద్ధం చేశాడు, కానీ ఈయన నడిపాడు, గుర్రం బడిని నడిపాడు. మరి సరే, ఇంత చేసినాడు కృష్ణుడు పర్మనెంట్గా ఎప్పుడు ఉన్నాడా లేకపోతే చనిపోయాడా? చెట్టు మీద పడుకున్నప్పుడు ఎవరో బాణం వేస్తే ఆ బాణం కాలికి తగిలి శరీరం ఎట్లయితే తర్వాత అర్జునుడు కొన్ని రోజుల తర్వాత ఆ కృష్ణుడు శరీరం ఎక్కడుందో కనిపెట్టి దానికి అంత్యక్రియలు చేసి తర్వాత కృష్ణుడి యొక్క భార్యలను అందరినీ కూడా చూసుకున్నారు. అవునా? అంటే పుట్టాడు, పెరిగాడు, వ్యక్తమయ్యాడు. అవునా? పోస్ట్ మ్యాన్ కూడా పుడతాడు, పెరుగుతాడు, పోతాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా పుడతాడు, పెరుగుతాడు, పోతాడు. ప్రైమ్ మినిస్టర్ అన్నా పిఎంఏ, పోస్ట్ మ్యాన్ అన్నా పిఎంఏ, పనికిరాని మనిషి అన్నా పిఎంఏ, పవర్ఫుల్ మనిషి అన్నా పిఎంఏ. అవునా? కానీ అందరూ పుడుతున్నారు, పెరుగుతున్నారు, పోతున్నారు కదా. కృష్ణుడు ఇంకా గొప్ప పని చేసిపోయాడు. కానీ ఇది కృష్ణుడి గురించి మనందరికీ తెలుసు, కరెక్టేనా? ఇప్పుడు అడుగుతున్నాను, భగవంతుడు మనలాగే పుట్టి పెరిగి మార్పు చెంది చనిపోతాడా? పుట్టుక లేకుండా మార్పు లేకుండా చనిపోకుండా ఉంటాడా? భగవంతుడు కృష్ణుడు పుట్టాడు, పెరిగాడు, మార్పు లేక మనలాగనే. కానీ అదే భగవంతుడు పుట్టి పెరిగి మార్పు చెంది చనిపోతాడా? పుట్టుక లేకుండా మార్పు లేకుండా నాశనం లేకుండా ఎప్పుడు సత్యమై ఉంటాడా? సత్యమై ఉంటాడు. అవునా? పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారు. పుట్టుక లేకుండా మార్పు లేకుండా నాశనం లేకుండా సత్యమై. మరి సత్యమైన భగవంతుడు పుట్టి పెరిగి మార్పు చెందే వచ్చిపోయే కృష్ణుడు ఇద్దరు ఒకటవుతారా? అవుతారా ఇద్దరు? అయితే ఇంకొకటి అడుగుతాను. మరి కృష్ణుడు పాండవులు 5 ద్రౌపది పక్కన ఉంటే కృష్ణుడు ఒక పక్కన ఉన్నాడా? పాండవులు లోపల ఉన్నాడా? పాండవులు ఇట్లా చీలిస్తే లోపల ఉన్నాడా? పక్కన ఉన్నాడా? పక్కన ఉన్నాడు. అవునా? ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక మాట, భగవంతుడు అంటే ఒక చోట ఉన్నాడు. కృష్ణుడు మనలాగా ఒక చోట ఉన్నాడు. అదే భగవంతుడు ఈ సృష్టి మొత్తంలో, ఈ క్రియేషన్ మొత్తంలో ఒక కార్నర్లో ఉంటాడా లేకపోతే సృష్టి మొత్తం, క్రియేషన్ మొత్తం, విశ్వం మొత్తం ఆక్యుపై చేసి ఉంటాడా? అంతటా ఉంటాడా? ఎక్కడో ఒక మూల ఉంటాడా? మరి కృష్ణుడు అంతటా లేడు కదా, ఒక పరిమితిగానే ఉన్నాడు కదా. భగవంతుడు అట్లా కాదు కదా, పుట్టుకుండదు, మార్పు ఉండదు, నాశనం ఉండదు, మరణం ఉండదు, అంతటా ఉంటాడు. మార్పు లేకుండా సత్యమై ఉంటాడు. మార్పు లేకుండా సో పుట్టి మార్పు చెంది వ్యక్తమైపోయి పరిమితంగా ఉన్న కృష్ణుడు పుట్టుక లేకుండా మార్పు లేకుండా నాశనం లేకుండా అనంతమై సృష్టి మొత్తం ఉన్న భగవంతుడు ఇద్దరు ఒకటవుతారా? అవుతారా? మీరు ఇంత చేసుకున్నప్పుడు కృష్ణుడికి భగవంతుడికి మధ్య తేడా తెలుసుకోకపోతే మీకు భగవద్గీత అర్థమవుతుందా? ఇప్పుడు నాకు భగవద్గీత మీరు ముందు నుంచి వెనక్కి కాదు, వెనక నుంచి ముందు చెప్పమన్నా అన్ని శ్లోకాలు రివర్స్లో చెప్తా, ఏది కావాలంటే అది. అంత భగవద్గీత నాలో ఉంది. కృష్ణుడు చెప్పిన మాటలు 574 శ్లోకాలు, అర్జునుడు పలికిన మాటలు 82 శ్లోకాలు ఎంతో. అదే సంజీవుడు 42 శ్లోకాలు, ధృతరాష్ట్రం 1 శ్లోకం. కానీ నాకు కృష్ణుడు అక్కడ భగవంతుడు ఎన్ని శ్లోకాలు? 574. నేను 700 శ్లోకాలు కూడా రివర్స్లో కూడా చెప్పగలుగుతాను. చెప్పగలిగినంత మాత్రాన ఇది నా సందేశం అవుద్దా, భగవంతుడి సందేశం అవుద్దా? సో భగవంతుడి సందేశం ఆ రోజు కృష్ణుడు మనకి అందించాడు. భగవంతుడి సందేశం ఆ రోజు, ఈరోజు మీకు ఎవరైతే టీచర్స్ వచ్చి అదే భగవంతుడి సందేశాన్ని వాళ్ళు అందించారు. కానీ వాళ్ళు భగవంతులు కాదుగా. అట్లానే కృష్ణుడు మన ద్వారా మొట్టమొదటిసారి భగవద్గీత మన దగ్గరకు వచ్చినా కృష్ణుడు వేరు, భగవంతుడు
మరి సృష్టి మొత్తం వ్యాపించిన సత్యమైన భగవంతుడు అందరిలో ఉంటాడా, ఎక్కడో అన్నా ఉంటాడా? అందరిలో ఉంటే మీలోని సత్యాన్ని మీరు గుర్తించాలా వద్దా? గుర్తించాలా వద్దా? మరి సత్యం అంటే మారేదా, మార్పు లేనిదా? మారేదా, మార్పు లేనిదా? అంటే మీలో మార్పు లేనిది ఏదైతే ఉందో అదే సత్యం కదా. మీలో మార్పు లేనిది ఏదైతే ఉందో అదే సత్యం కదా, అవునా? సత్యమే భగవంతుడు కదా. మరి వెతుకుదామా ఇప్పుడు మనం అందరం? మనలో సత్యాన్ని వెతుకుదామా? రెడీయేనా? మరి మీ లోపల ఉన్న దాన్ని మీకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా? మరి వెతికి చెప్తారా ఇప్పుడు నాకు? మీలో ఉన్న సత్యాన్ని అంటే భగవంతుడిని. సత్యం అంటే మరి సత్యము భగవంతుడు ఒక్కళ్ళలోనే ఉంటారా, అందరిలో ఉంటారా? అందరిలో సమానం ఉంటాడా, ఎక్కువ తక్కువ ఉంటాడా? అమ్మ బాబు, భగవద్గీత అంతా మీరే చెబుతున్నారు కదా. మరి ఒక మాట చెప్పనా, భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పనా? సమం సర్వేషు భూతేషు, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్తు అవినశ్యంతం. అంటే మారే శరీరంలో, బాగా వినండి, మారే శరీరంలో శరీరం మారుతుంది కదా, ఎత్తు లావు బరువు అన్నీ మారుతున్నాయి కదా. మారే శరీరంలో మారకుండా, నాశనం అయ్యే శరీరంలో నాశనం కాకుండా అందరిలో సమానంగా నేనున్నానని చెబుతున్నాడు భగవంతుడు. అందరిలో సమానంగా. మరి ఎక్కడున్నాను? సర్వస్య చాహం హృది సన్నివిష్ట, సర్వస్య చ అహం హృది సన్నివిష్ట. అందరిలో నేను మూలంలో ఉన్నానన్నాడు. ఎక్కడున్నానన్నాడు? మూలంలో ఉన్నాడు. ఆ మూలం ఏదో ఇప్పుడు తెలుద్దాం. మూలం ఏదో అంటే మనలోనే మూలంలో ఉన్నానన్నాడు. ఆరిజిన్, మూలం అన్నా ఆరిజిన్ అన్నా ఒకటే. మీలోనే అందరిలో శరీరం మారుతున్నా, మనసు మారుతున్నా, బుద్ధి మారుతున్నా, మార్పు లేకుండా ఆధారంగా అందరిలో సమానంగా మార్పు లేకుండా ఉన్న సత్యం, సత్యమే భగవంతుడు. మరి అది తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? అయితే ఇప్పుడు ఒక మాట, మరి సత్యం తెలుసుకోవటం అంటే భగవంతుడిని తెలుసుకున్నట్టే కదా, అవునా? మరి ఇప్పుడు భగవంతుడిని మీరు ఇదిగో ఏ ఒక్కళ్ళు అటు ఇటు చూసినా ఆ ఎర్ర చొక్క అబ్బాయి లేపమను, లే 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 నువ్వే లే, నువ్వు అటు ఇటు చూస్తున్నా, నేను చెప్పేది వింటలే, లే 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 ఇట్రా, ఎక్కడ కూర్చో కూర్చో, మాట్లాడకపోతాను. అన్ని ప్రశ్నలే, నేను సమాధానం ఏం చెప్పను. మీకు సత్యమన్నా భగవంతుడన్నా ఒకటే కదా, అంతటా వ్యాపించి ఉన్నాడు కదా భగవంతుడు. ఆయన్ని, ఆ సత్యాన్ని అంటే భగవంతుడిని ప్రత్యక్షంగా చూడాలని ఉందా, పరోక్షంగా చూడాలని ఉందా? అంటే డైరెక్ట్గా చూడాలని ఉందా, ఇండైరెక్ట్గా చూసినా పర్లేదా? డైరెక్ట్గా. అబ్బా, ఎంత నిజమేనా? రెడీయేనా? సరే, నువ్వు లే. అందరిని అడిగితే అందరు గట్టిగా సమాధానం చెబుతున్నారు. నా గుండె అదిరిపోతుంది మీ దెబ్బకి. నిన్ను భయపెట్టడానికి కాదు, అందరు ప్రత్యక్షంగా చూడాలని అంటున్నారు కదా, నువ్వు కూడా అదేనా? అయితే ప్రత్యక్షం, ఇది అందరూ ఆలోచించండి. ఊరిక అమ్మాయిని లేపానంతే. ప్రత్యక్ష దర్శనం డైరెక్ట్గా చూడటం అంటే ఏంటో తెలుసా? నేను అందరిని అడుగుతున్నా, ఈ అమ్మాయిని ఒక్కదాన్ని కాదు. ప్రత్యక్ష దర్శనం అంటే ఏంటో తెలుసా? అంటే ప్రత్యక్ష దర్శనం కావాలంటే ప్రత్యక్షం అంటే ఏంటో తెలియాలా వద్దా? డైరెక్ట్గా చూడటం. ఓకే, సరే. మరి ముందు ప్రత్యక్షం అంటే ఏంటో తెలియాలిగా. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు, నీ కళ్ళుంటే చూస్తున్నావా, కళ్ళు లేకపోయినా కూడా చూడగలవా? కళ్ళు ద్వారా. ఇప్పుడు నీ కళ్ళున్నా సరే, ఇక్కడ లైట్ లేకపోతే నన్ను చూడగలవా? అంటే లైట్ ద్వారా, కళ్ళ ద్వారా చూస్తున్నావు. దేని ద్వారా చూస్తున్నావు? లైట్ ద్వారా, కళ్ళ ద్వారా. కళ్ళు లేకపోతే చూడలేం, లైట్ లేకపోతే చూడలేం. అంటే ఇప్పుడు కళ్ళ ద్వారా చూస్తే డైరెక్ట్గా చూసినట్ట, కళ్ళ ద్వారా చూసినట్టే. మరి ఇప్పుడు నేను చెప్తుంటే మాటలు మీరు అందరూ వింటున్నారా, వింటలేదా? మరి మీరు చెవులుంటే వింటున్నారా, చెవులు లేకపోయినా కూడా వినగలరా? చెవులు పని చేయకపోతే వినలేరు కదా. అంటే చెవుల ద్వారా వింటున్నారు, కళ్ళ ద్వారా చూస్తున్నారు. కానీ చెవులు లేని వాళ్ళు చూడలేరు, కళ్ళ లేని వాళ్ళు
చూడలేరు, చెవులు లేని వాళ్ళు వినలేరు. అంటే ఇప్పుడు మీరు దీని ద్వారా దాని ద్వారా చూస్తున్నారు తప్ప డైరెక్ట్గా చూస్తున్నారా? ఏదైతే కళ్ళు లేకపోయినా, చెవులు లేకపోయినా, ఏవి లేకపోయినా, అంటే వాసన చూసేది లేకపోయినా తెలుసుకుంటారో దాన్నే డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూసినట్టు, డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూసినట్టు. అవునా? అర్థమవుతుందా మీకు? డైరెక్ట్ ప్రత్యక్ష దర్శనం అంటే కళ్ళున్నా లేకపోయినా, చెవులున్నా లేకపోయినా, ఏదైతే మీరు చూడగలరో, తెలుసుకోగలరో అదే ప్రత్యక్ష దర్శనం. డైరెక్ట్లీ సీయింగ్, డైరెక్ట్లీ అండర్స్టాండింగ్. ఓకేనా? నిజంగా చెప్పండి, సృష్టి మొత్తం వ్యాపించిన అసలు ఇక్కడున్న గాలే మనకు కనపడదు కళ్ళకి, కానీ ఇట్టిట్టంటే తెలుసుద్ది, ఇట్టిట్టంటే తెలుసుద్ది. శ్వాసను గమనిస్తే గాలి ఉందని తెలుస్తుంది, కానీ ఆకాశం ఉంది కదా, ఇట్టిట్టన్నా తెలియదు. సో ఆకాశాన్నే మనం చూడలేము. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి, ఆకాశంలోనే తిరుగుతున్నాయి. కరెక్టేనా? కానీ ఆ ఆకాశాన్ని చూడగలమా? సో అలానే భూమి లోపల ఆకాశం ఉంది, భూమి చుట్టుపక్కల ఆకాశం ఉంది, అంతటా ఆకాశం ఉన్నట్టే మీ కళ్ళ ముందు ఆకాశం ఉంది, కంటిలోనూ ఆకాశం ఉంది, కంటి వెనక ఆకాశం ఉంది. అలానే ఆకాశం కన్నా ఇంకా ఎంతో సూక్ష్మమైన భగవంతుడు, సున్నితమైన భగవంతుడు, లోపల బయట అంతటా కూడా ఉన్న భగవంతుడు ఈ మాంసం కళ్ళ కనపడతాడా? కాబట్టి ప్రత్యక్షంగా చూడటం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. రెడీయేనా? చూడు, నిజంగా చెప్పండి, మీ తల్లిదండ్రులు ఎవరన్నా భగవంతుని ప్రత్యక్షంగా చూసుంటారా? ఇంతకుముందు చూసుంటారా? భగవద్గీత ఎవరి సందేశం అంటే కృష్ణుడి సందేశం అనుకున్నారు, కానీ కృష్ణుడి సందేశం అనే మాట ఏ భగవద్గీతలో లేదు. కానీ కృష్ణుడు తను గ్రహించి మనకు అందించాడు. నేను కూడా గ్రహించాను, నేను అందిస్తున్నాను ఇప్పుడు. అవునా? సో అది గ్రహించి అందించిన వాడే కానీ కృష్ణుడు మొదటిసారి. అవునా? కృష్ణుడి సందేశం కాదది. కృష్ణుడి సందేశం అక్కడేముంది? భగవాను వాచ్ ఉంది. భగవంతుడు 7వ అధ్యాయం 24-25 శ్లోకాలు ఏం చెప్తాడు తెలుసా? నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, నేను వ్యక్తం కాను, నేను నాశనం కాను, అంతటా ఉన్నాను అని చెప్పాడు. ఇందాక మీరు ఏది చెప్పారు? ఏది భగవంతుడి గురించి చెప్పారు కదా, ఇది భగవంతుడికి పుట్టుక ఉండదు, మార్పు ఉండదు, నాశనం ఉండదు, సత్యమే అంతటా ఉంటారని చెప్పారే, అదే మాటలు భగవద్గీతుడు తన గురించి నేను వ్యక్తం కాను, తెలియబడను, నాకు పుట్టుక లేదు, మార్పు లేదు, నాశనం లేదు, అందరిలో సమానంగా ఉన్నాననే మాట భగవద్గీతలో చెప్పాడు. భగవంతుడు కూడా కృష్ణుడు పుట్టాడు, మార్పు చెందాడు. మరి మనలో ఉన్న భగవంతుడిని అంటే సత్యాన్ని, భగవంతుడు అంటే ఏంటి? సత్యాన్ని మనం తెలుసుకుంటే అది రెడీయేనా? సో ఏదైతే మార్పు చెందదో అదే సత్యం, అదే భగవంతుడు. కరెక్టేనా? సరే, మనం భగవద్గీత కూడా మీకు కొంత పరిచయం కాబట్టి ముందు భగవద్గీత ఒక శ్లోకం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడీయేనా? 3వ అధ్యాయం కర్మయోగంలో 42వ శ్లోకం. ఆ నంబర్లు మీకు ముఖ్యం కాదు, నంబర్లు నేను చెబుతాను, తాత్పర్యం అర్థం కూడా చెప్తాను, కరెక్టో కాదో మీరు చెప్పాలి. హలో ఒసాకా, కమ్ హియర్. ఒసాకా అటు చూసావు కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తంలో తెలియని వాళ్ళంటూ లేరు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఏమాత్రం
ప్రవేశం ఉన్న వాళ్ళందరికీ కూడా గీతాభవన్ గురించి తెలుసు. ఎప్పటి నుంచో గీతలోని 700 శ్లోకాలు ఇక్కడ గోడల మీద కూడా చక్కగా చెక్కటమే కాకుండా ప్రతి నెల కూడా 200 మందితో గీతా పారాయణం చేయించడమే కాకుండా ఇక్కడ ప్రతిరోజు వచ్చే పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా భగవద్గీత శ్లోకాలను నేర్పించడమే కాకుండా సంవత్సరానికి ఒకసారి సమ్మర్ క్యాంప్ లాగా పెట్టి ఎంతోమంది పిల్లలకి ఈ అనేక భగవద్గీతతో పాటు అనేక రకాల జీవితంలో ఉపయోగపడే విషయాలను సత్యాలను వాళ్ళకి అందించి వాళ్ళ మనసుని అనేక రకాలుగా వికసింపజేసే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ గీతాభవన్ అంటే నాకు వ్యక్తిగతంగా ఇంత సమాజానికి ఎంత మేలు చేస్తున్న ఈ గీతాభవన్ అంటే నాకు ఎంతో ప్రియము, చాలా ఇష్టము. దాన్ని నడుపుతున్న పెద్దవాళ్ళు ఉన్నారు మీ ఎదురుగా, ఆయన కూడా చెప్తారు రెండు గురించి. వీళ్ళ దాతృత్వం వల్లనే ఇదంతా కూడా అందరికీ అందుబాటులోకి జరుగుతుంది. పెద్ద ఆయన మాట్లాడతారు 2 మాటలు. మీ పేరు కూడా చెప్పండి సార్. గీతాభవన్కి సేవకుడిని. మా అదృష్టం బాగుండి ఇవాళ మోహన్ రావు గారు వచ్చారు. చాలా చక్కని విషయాలు పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పారు. మేము వీరికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము, తర్వాత కృతజ్ఞత తెలుపుతున్నాము. మాది ఒక చిన్న మనవి, కోరిక, వీరు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పిలుస్తాము, వచ్చి మమ్మలను ఆశీర్వదించాలని మా మనస్ఫూర్తిగా కోరిక. హరి ఓం, హరి ఓం. మేము గీతాభవన్ తరఫు నుంచి నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు, ఇది మాది 5వ సంవత్సరం. ప్రతి సంవత్సరము వందలాది పిల్లలు వస్తారు. వారికి ఎన్నో విషయాలు నేర్పుతాను. 5 సబ్జెక్ట్స్ నేర్పుతాము. మీరు కూడా ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ ఆశీర్వాదము, మీ ప్రేయర్సు మా గీతాభవన్కి కావాలి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.